సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ వివాహిత ప్రాణాలపైకి తెచ్చింది. రామాయంపేట నుంచి ప్రసవానికి వచ్చిన ఓ మహిళకు రక్తస్రావం ఎక్కువ అవుతోందని కడుపులో కాటన్ పెట్టి వదిలేశారు. నెల రోజుల పాటు ఆ కాటన్ కడుపులోనే ఉండడంతో ఇన్ఫెక్షన్తో మహిళ అనారోగ్యం పాలైంది. బాధితురాల్ని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బంధువులు ఆందోళన దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే కాటన్ తొలగింపు కోసం ఆసుపత్రికి మళ్లీ రావాలని మహిళకు చెప్పినా రాలేదని డాక్టర్లు చెబుతున్నారు. హెల్త్ జర బాగాలేదంటే ప్రైవేట్కి తీసుకెళ్తే వాళ్ళు స్కానింగ్ తీసి లోపల దూది ఇట్లా పెట్టి అతన్ని గుట్టేసిందని చెప్పేసి రామాయణపేట ప్రైవేట్ లో మళ్ళీ ఆడ తీసేస్తే మా అత్తమ్మని కొట్టిండు డాక్టర్. బిడ్డను చూసుకుంటా వాళ్ళు లేకుంటే చూసుకో ఇట్లా అది చేస్తామండి. అంత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వస్తే గుర్తుకు లేదు అన్నట్టు అంతా అది చేసిండు. రెస్పాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ తీసుకొచ్చిన దాన్ని కూడా పాడేసిండు బయట. కాటన్ బయట పడేసిండు. అడిగితే మీకు ఎందుకు పడేసింది మా అత్తమ్మ డాక్టర్ నర్సు గౌరీ మేడం ఆప్షన్ అయితే ఏడైతే చేయించారో ఆమె ఏడైతే డెలివరీ అయిందో ఇవి తీసుకొని ఆ సర్జరీ చేసినంత బట్టని తీసి ఆ కవర్లు వేసి పంపించారు సార్. మాకు ఏడుదాకా వచ్చినాక మేడంకు చూపించినాక మేడం ఏమన్నదంటే ఇక ఏదో అయిందేమైంది, పోర్పడి జరగలేదని కాదు, జరిగింది కావచ్చు కానీ ఇంతమందిలో మీకు ఒకరికి పోర్పడి చేస్తామని చెప్పేసి అన్నది. మీరు పోర్పడి చేసినా చేయకపోయినా మేడం నా ఇల్లు మును కదా. ఇప్పుడు నెల రోజులకు వల్లే ఎంత అవస్థ అయితే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు సార్. వాళ్ళకైనా కానీ బాధ కదా. ఒక్క రోజు అంటేనే ఎంతో బాధపడతాం. నెల మీద ఒక రోజు అయింది సార్. బ్లీడింగ్ ఉన్న రీత్యా మనం మాప్ పెట్టడం జరిగింది. అది పీరియాడిక్గా తర్వాత మనం చెక్ చేస్తాము. బ్లీడింగ్ ఉన్నందువల్ల అది స్టెరైల్ మాప్, సో లోపలే ఉంచడం జరిగింది పేషెంట్ బ్లీడింగ్ కంట్రోల్ కావడానికి. సో ఆ తర్వాత పేషెంట్ ఫాలోఅప్ చెప్పాము. తను ఫాలోఅప్కి రాలేదు. చెప్తాం ఫాలోఅప్ ఖచ్చితంగా ఏ పేషెంట్కైనా ఫాలోఅప్ చెప్తాం. లేదండి, ఈవెన్ సూచర్ రిమూవల్ అయిన పేషెంట్కి కూడా మీకు కుట్లు ఎలా ఉన్నాయి చూడడానికి కానీ ప్రతిదీ చెక్ చేసుకోవడానికి ప్రతి పేషెంట్కి ఫాలో